श्रीगणेशायै नमः। श्रीसरस्वत्यै नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీరమామణిరమణ కౌస్తుభాభరణ సకలభూభరణ ఆశ్రిత పాపహరణ దీనావనాదానవానీక సంహరణ దశరథాత్మజ రామధరణిజారమణ. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు హరినామమును దెల్పు ఆరవ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. భాగవత గేయసుధలో 6వ స్కంధంలో మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాము. 6వ స్కంధంలో అత్యంత ముఖ్యమైనటువంటి హరినామస్మరణ మహత్యాన్ని తెలియజేసే అజామిళోపాఖ్యానం గురించి నిన్న మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము అనుగ్రహ ఆగ్రహాలు ఎంత శక్తివంతమైనవో తెలియజేసే ఇంకో కథలోకి ప్రవేశిస్తున్నాము. ఈ విధంగా పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని వినిపిస్తున్నవారు శుకయోగీంద్రుల వారు. ఈ అజామిళోపాఖ్యానాన్ని విన్న తర్వాత ఆనంద పరవశుడైన హృదయం గలవాడై పరీక్షిత్ మహారాజు ఈ విధంగా అడుగుతున్నారు. హరినామస్మ మహిమ విని ఆనంద హృదయుడై పరవశించిన పరీక్షిన్నరేంద్రునిగాంచి పరమయోగీంద్రుడౌ శుకయోగి మరి తెలిపే పరమాత్ముడైన హరిలీలా విశేషములు. హరిగాథ శ్రవణంతో ఇంకా తనివినందని పరీక్షిత్ మహారాజుకు అజామిళోపాఖ్యానాన్ని హరినామ మహిమని వివరించిన తర్వాత ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు శుకయోగీంద్రుల వారు. ఇంద్రుడు వైభవ సాంద్రుడై ఒకనాడు నిండు కొలువుండంగ అరుగుదెంచెను గురుడు. గర్వాంధుడై గురుని గౌరవింపడు ప్రభుడు ఖిన్నుడై వెనుదిరిగే ఆ పరమ పుణ్యుండు. ఎంతోమంది మునులు, ఋషులు, దేవతలు, సమస్త సిద్ధచారణ గంధర్వ యక్ష కింపురుష గణాలు సేవిస్తూ ఉండగా, అప్సరసలు నాట్యమాడుతూ ఉండగా ఎంతో వైభవంగా ఆసీనుడై ఉన్నాడు దేవేంద్రుడు. అటువంటి సమయంలో ఆ దేవేంద్రుని సభలోకి సురగురు అయినటువంటి బృహస్పతి, ఎటువంటి బృహస్పతి, సురాసుర నమస్కృతం, దేవదానవుల చేత కూడా, శత్రువులైన రాక్షసుల చేత కూడా నమస్కరించవాడు అటువంటి వాడైన సురగురువు బృహస్పతి వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం అన్నారు ఆయన్ని వర్ణిస్తూ వ్యాసుల వారు. అటువంటి మహానుభావుడైన బృహస్పతి సభలో ప్రవేశించినప్పుడు పదవీ గర్వం చేత తానొక అత్యున్నతమైన సింహాసనం మీద పదవిలో ఉన్నాను అన్న అహంభావం కొద్దిగా తల ఎత్తడంలో ఇంద్రుడు గురువుగారి రాకని లెక్క చేయలేదు. సింహాసనం నుంచి దిగి ఎదురేగి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయనకు ఉచితాసనం ఇవ్వవలసిన బాధ్యతని విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కాంక్ష, పదవి, గర్వం అనేది
ఏ ఎటువంటి వారినైనా ఏ విధంగా మారుస్తుందో పదవి గర్వం అనేది మనకి ఇక్కడ నిదర్శనంగా కనపడుతుంది. అటువంటి దేవగురువు యొక్క మహిమ, గొప్పతనము, గౌరవత్వం తెలిసిన వాడయ్యుండి కూడా ఆ క్షణాన హరిమాయ, విష్ణుమాయ విలాసాన్ని మనము ఎవ్వరూ దాన్ని ఛేదించటానికి వీలు కానిది. అటువంటి ఇంద్రుడు ఎప్పుడైతే తన గురువు రాకని కూడా పసిగట్టినట్టుగా ప్రవర్తించాడో, ఖిన్నుడైపోయి చిన్నపోయిన వదనంతో బృహస్పతి ఆ సభ నుంచి నిష్క్రమించాడు. ఆయనకది అవమానం కదా! తన శిష్యుడు తన తన దయాభిషచే ఇంత స్థితిని అనుభవిస్తున్నవాడు అయ్యుండి, తనకు కొడుకు వంటి వాడయ్యుండి, తనని గౌరవించకపోవటం నిండు సభలో అవమానించటంలాగా భావించిన బృహస్పతి ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయి ఆయన యోగశక్తితో అంతర్ధానమయ్యాడు. కొంత సమయానికి ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి ఇంద్రుడు దాన్ని తెలుసుకున్నప్పటికీ, అయ్యో పొరపాటు చేశానే, గురువుగారిని క్షమాభిక్ష అడగాలని చెప్పి గురువుగారి ఇంటికి వెళ్ళినప్పటికీ గురువుగారు ఆయనకి లభించలేదు. గురువు తన యోగశక్తితో అంతర్ధానమై ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నారు దానవులు. ఆహా, ఇట్లా దేవసభలో దేవగురువుకి అవమానం జరిగి ఆయన నగరం విడిచి వెళ్ళిపోయాడు. ఇదే అదను. ఎప్పుడైనా గురువు అనుగ్రహం లేనప్పుడు ఆ యొక్క రాజు యొక్క బలం క్షీణిస్తుంది కనుక ఈ సమయంలో మనం దండెత్తితే దేవతల మీద ఎంతో విజయాన్ని సాధించవచ్చు అనుకొని బయలుదేరి అమరగురుడదృశ్యుడైన సంగతి ఎరిగి దానవులు తమ గురువు భార్గవుని ప్రార్థించి దేవతలపై దాడి వెడలిన విధమును గురుద్రోహ ఫలముగా సురపతి పరాజయము. ఎప్పుడైతే ఇంద్రుడు తన గురువు పట్ల అపరాధం అనరించాడో అదే సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్న దానవులు తమ గురువైనటి భార్గవుణ్ణి అనగా శుక్రాచార్యుల వారిని ప్రార్థన చేసి దేవతల మీద దండెత్తి దేవతల్ని ఓడించి తాము విజయం పొందుతారు. అప్పుడు అటువంటి దానవుల చేత పరాజితులైనటువంటి ఆ దేవతలు ఇంకా దిక్కు మొక్కు లేక వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. ధాతకు ఇంద్రాది దేవతల ప్రార్థనము అభయమిచ్చిన బ్రహ్మ తెలిపిన ఉపాయము. బ్రహ్మానతి చేత సురలు తమ గురువుగా బ్రహ్మనిష్ఠుడు విశ్వరూపుని వరించుటయు. ఎప్పుడైతే పరాజితులయ్యారో దానవుల చేతిలో దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడిని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వెంటనే వాళ్ళకు అభయం ఇచ్చి గురుస్థానము శూన్యంగా ఉండడము ఎంతో అనర్థదాయకమని చెప్పి దేవగురు బృహస్పతిని వెతికి తీసుకురాలేరు గనక త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడనే బ్రహ్మనిష్ఠుడైన ఒక గొప్ప వేదవేత్తని గురువుగా వరించండి, మీరు గురువుగా నియమించుకోండి అని దేవతలకు చెప్పగా అప్పుడు దేవతలంతా కలిసి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఆచార్యకత్వం చేయవలసిందని ప్రార్థిస్తారు. నిశ్చల తపోధనుడు సత్వగుణ శోభితుడు విశ్వరూపుని దేవతాచార్యత్వము విజయప్రదము హరిమాయా విశేషము నారాయణ కవచ మంత్రోపదేశము. ఆ త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి ఆ విశ్వరూపుడు అంగీకరిస్తాడు. దేవతలు తమ గురువుగా ఉండమని ప్రార్థించినందుకు అంగీకరించి వెంటనే ఆయన నారాయణ కవచాన్ని, అత్యంత శక్తివంతమైనటువంటి నారాయణ కవచ మంత్రాన్ని ఇంద్రుడికి ఉపదేశిస్తాడు. అది ఎంత బలీయమైనదంటే నిర్భేద్యమైనది, అంతటి రక్షణ కవచం అది. అష్టాంగముల అష్టాక్షరీ న్యాసమున ద్వాదశాక్షర మంత్రమున కరన్యాసమున షట్చక్రయుక్తమగు నారాయణ కవచ మంత్ర ధ్యానముతో ఇంద్రు విజయము. అటువంటి నారాయణ కవచాన్ని, అష్టాక్షరీ మంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని అంగన్యాస కరన్యాసాలలో నిలుపుకుని
మనస్సున నారాయణ కవచాన్ని స్మరించి షట్చక్రాల ఎందున నారాయణ కవచ మంత్రధ్యానంతో ఇంద్రుడు తిరిగి దానవులపై ఆధిపత్యాన్ని సంపాదించి దానవుల్ని ఓడిస్తాడు. ఈ విధంగా చక్కగా సాగుతూ ఉన్నది ఇంద్రుడి పాలన. దుర్బుద్ధి చేదనుజ పక్షపాతిగా మారి విశ్వరూపుడు సురల కొనర్చిన ద్రోహము ఇంద్రుని చే విశ్వరూపు సంహారము తత్ఫలముగా బ్రహ్మహత్యాపాతకము. ఈ విధంగా విశ్వరూపుడు దేవతా గురువుగా ఉన్నప్పటికీ ఈ విశ్వరూపుడు తన తండ్రి త్వష్ట ప్రజాపతి ప్రజాపతుల అంశలోని వాడు అనగా దేవతాంశ. అయితే ఆయన తల్లి అనగా త్వష్ట ప్రజాపతి భార్య ఒక రాక్షస వనిత. రాక్షస వంశం నుంచి తనకు గల బంధుత్వం చేత తల్లి మాతృస్నేహ వ్యాజంతో అంటే తల్లి పట్ల గల ప్రేమతో తల్లి కోరిక మీద చేసే యజ్ఞయాగాదులన్నింటిలో దేవతలకు తెలియకుండా ఆవిర్భాగాల్ని రాక్షసులకు అందేలాగా చేస్తాడు విశ్వరూపుడు. దానితో రాక్షసుల బలం పెరుగుతూ వస్తుంది. రాక్షసుల బలం ఎట్లా పెరుగుతున్నది, ఎందుకు వారు వృద్ధిలోకి వస్తున్నారు అనేది అర్థం కాని ఇంద్రాది దేవతలు ఎంతో పరిశోధించి ఈ విషయాన్ని తెలుసుకుంటారు. తమ గురువైనటువంటి విశ్వరూపుని వలననే దానవులు తమ తేజస్సును వృద్ధి పొందించుకోగలుగుతున్నారని. ఎప్పుడైతే శత్రు వృద్ధి జరుగుతున్నదో, శత్రువులకు అనుకూలంగా తమ గురువు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత ఎంతో ఆగ్రహించి 3 శిరస్సులు ఉన్నటువంటి ఆ గురువు ఆచార్య స్థానంలో ఉన్నవాడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి విశ్వరూపుణ్ణి సంహరించడంతో ఆయనకి బ్రహ్మహత్యా పాతకం తగులుతుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం ఉన్నవాడు రాజపీఠం మీద ఉండడానికి అర్హుడు కాడే. అందువల్ల ఆ పాతకాన్ని అతను పోగొట్టుకోవలసి ఉన్నది. పాతకము బాపుకొన అమరేంద్రుయత్నము భూమిని జలమును స్త్రీల వృక్షములను ప్రార్థించి పాపమును పంచిన విధమును ఆ పైన వరములను సంగిన వైనమును. ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవాలంటే దాన్ని భరించేవాళ్ళు కావాలి. దాన్ని భరించడానికి ముందుకొచ్చిన వారు ఎవరయ్యా అంటే భూమి, జలము, వృక్షాలు, స్త్రీలు. వీరందరికీ నలుగురికి 4 భాగాలుగా పనిచేసి తన పాతకాన్ని పోగొట్టుకుంటాడు ఇంద్రుడు. భూమి అంటే భూమి ఆ పాపపు రూపాన్ని ఎక్కడ తీసుకుంటుందంటే చవిటి పరలన్న భూములు అంటామే, చవుడు నేలలుగా ఉన్నది. అది ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్య పాతకంలోని ఆ పాపాన్ని ఆ భాగాన్ని గ్రహించిన భూమి. అదేవిధంగా జలం మీద నురగ రూపంలో ఆ పాపం తీసుకోబడుతుంది. స్త్రీల యందు ఋతుక్రమంలో ఉన్న రజో రూపంలో ఉన్నటువంటి ఋతుక్రమంలో జరిగే రక్తమే అది పాపంగా తీసుకోబడుతుంది. వృక్షాలు నరికినప్పుడు వాటి నుంచి స్రవించే జిగురు వంటి పదార్థమే వృక్షాలలో ఆ పాపరూపంగా తీసుకోబడుతుంది. అయితే వీటన్నిటికీ కూడా ఈ పాపాన్ని వాళ్ళు భరించినందుకు వారికి ఎంతో కృతజ్ఞుడై వరాల్ని ప్రసాదిస్తాడు ఇంద్రుడు. భూమికి ఎంత గొయ్యి పడినప్పటికీ కూడా భూమి దానంతట తను పూడ్చుకోగలిగే శక్తిని భూమికి, జలాముకి ఎంత పవిత్రతని, తర్వాత స్త్రీలకి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, మాతృస్థానాన్ని, వృక్షాలకి అవి కొట్టివేసినా కూడా చిగురించే విధంగా ఉండగలిగే వరాన్ని, ఈ విధంగా వారికి వరాల్ని ప్రసాదించి తన బ్రహ్మహత్యా పాతకాన్ని పాపుకుంటాడు. అయితే ఈ విశ్వరూపుడి తండ్రి ఇంద్రుడిపై ఆగ్రహిస్తాడు. నా కుమారుణ్ణి ఆచార్యకత్వానికని తీసుకెళ్తున్న నా కుమారుణ్ణి అన్యాయంగా చంపాడు ఇంద్రుడు అని ఇంద్రుడిని సంహరించాలని ఒక మారణ హోమం, అభిచార హోమం చేస్తాడు ఆయన. ఇంద్రుపై విశ్వరూపుని తండ్రి ఆగ్రహము ఇంద్రు మరణమునకు మారణ హోమము హోమకుండము నుండి ప్రళయాగ్ని కీలవలే సురవైరిగా వృత్రాసురుని జననము. అటువంటి అభిచారిక హోమం చేసినప్పుడు ఆ హోమకుండం నుంచి అత్యంత భీకరమైన ప్రళయమైన రూపంతో వృత్రాసురుడు ఆ హోమగుండం నుంచి ఆవిర్భవించి తండ్రిని
అడుగుతాడు ఏమి చేయాలి అని. దేవతల్ని పరాజయం చేయాలని చెప్తే వెంటనే దేవతల మీద యుద్ధానికి బయలుదేరి వెళ్ళి వారిని ఓడిస్తాడు. వృత్రుచే పరాజితులైనట్టి దేవతలు శ్వేతద్వీపము చేరి చేసిన ప్రార్థనము దుఃఖభంజనుడును భక్తరంజకుడైన శ్రీహరి తెల్పిన తరణోపాయము. ఈ విధంగా మళ్ళీ పరాజితులైనటువంటి దేవతలు వెళ్ళి శ్వేతద్వీపానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థిస్తారు. ఎంతో దయా స్వరూపుడైన ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు దుఃఖభంజనుడు, దుఃఖాన్ని పోగొట్టేవాడు, ఆర్తుల్ని కాపాడేవాడు అయిన ఆ శ్రీహరి ఒక ఉపాయాన్ని తెలియజేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం హరి ఆజ్ఞ చేసురలు హరితేజుడైనట్టి ముని సత్తముని దధీచిని దేహమర్థించి వాని శల్యములతో వజ్రాయుధము చేసి ధనుజులపై దాడి వెడలిన విధమును. శ్రీహరి చెప్తాడు, దధీచి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చర్మము, మాంసము, రక్తము, ఎముకలు అన్నీ కూడా బ్రహ్మనిష్టమై ఉన్నవి. అంతటి నిష్ఠాగరిష్ఠుడు ఆయన. అటువంటి అస్థిగతమైన బ్రహ్మత్వాన్ని పొంది ఉన్నటువంటి ఆ దధీచి మహర్షి దేహాన్ని మీరు అర్థించి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి మీరు ఆ ఆయుధంతో మీరు దానవుల మీద, వృత్రాసురుడి మీద యుద్ధానికి వెళ్ళవలసింది అని చెబుతాడు. ఆ విధంగా వాళ్ళు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ దేహాన్ని మాకు ప్రసాదించండి, మీ ఎముకలు కావాలి అని అడిగితే ఆ దధీచి మహర్షి, బ్రహ్మనిష్ఠుడైన ఆ దధీచి మహర్షి ఈ విధంగా అంటాడు, లోకోపకారానికి ఉపయోగించటం కంటే ఈ శరీరానికి సార్థకత ఏమున్నది, కనుక నిరభ్యంతరంగా నా దేహాన్ని మీకు ఇస్తాను అని ఆయన సమాధి నిష్టలో ప్రవేశించి స్వచ్ఛందంగా యోగనిష్టతో తన దేహాన్ని త్యజిస్తాడు. ఆ త్యజించిన దేహం నుంచి ఆ ఎముకలను తీసుకొని ఆ దేవతలంతా కూడా వజ్రాయుధాన్ని, నురంచులు గల ఒక వజ్రాయుధంగా తయారు చేసుకుని అప్పుడు మళ్ళీ తిరిగి వృత్రాసుడి మీద యుద్ధానికి బయలుదేరుతారు. భీకర రణమున వృత్రుడింద్రుని మృంగ హరిరక్షితాంగుడై వజ్రిక్షేమంబుండే తేజమున వెలువడి వజ్రాయుధముతోడ వృత్రుతల ఖండించే సంధ్య సమయములో. ఆ విధంగా వృత్రుడి మీద మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అత్యంత భీకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధంలో అత్యంత భీకరుడైన వృత్రాసుడు ఆ ఇంద్రుడి ఐరావతంతో సహా ఇంద్రుణ్ణి పూర్తిగా తన నోరు భీకరంగా తెరిచి అందులో మింగేస్తాడు. ఆయన ఉదరంలో చేరిపోయి ఇంద్రుడు అయినప్పటికీ కూడా నారాయణ కవచం వల్ల రక్షింపబడి ఆ నారాయణ కవచం యొక్క తేజస్సుతో వాడి ఉదరాన్ని చీల్చుకుని బయటికి వచ్చి వృత్రాసురుడి తలని సంహరిస్తాడు. ఆ విధంగా వృత్రాసుర సంహారం జరుగుతుంది. అమరేంద్రుడు బ్రహ్మహత్యచే భీతుడై పుణ్యగణ్యంబైన మానస సరస్సులో కమలమ్ములో దూరి వేయేండ్ల తపముతో పాపంబు పాపుకొని వెలిగే పరిశుద్ధుడై. ఈ ఇంద్రుడికి మళ్ళీ కూడా బ్రహ్మహత్య పాతకం సంభవించింది వృత్రాసురుడిని సంహరించటం వల్ల. అందువల్ల ఈసారి ఏం చేశాడు ఆయన, ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి ఈశాన సరస్సు, ఈశ్వరుడి సరస్సు అయినటువంటి మానస సరోవరానికి వెళ్ళి తామర తూడులో సూక్ష్మరూపంలో దూరి 1000 ఏండ్లు తపస్సు చేసి తన హత్యాపాతకాన్ని పోగొట్టుకున్నాడు. నారాయణుని నామరూప ధ్యానము వలన ఈశాన్య సరసున ఈశురక్షణ వలన శుద్ధుడై స్వర్గాధినాథుడై హయమేధయాగమునరించి నిజ భోగ భాగ్యములందే. నారాయణుని నామాన్ని, రూపాన్ని ధ్యానించటం వల్లను ఈశాన్య సరస్సులో, ఆ బ్రహ్మమానస సరస్సులో, సరోవరంలో
తపస్సు చేయటం వలను, ఆ తపస్సులో తపస్సు చేస్తున్నప్పుడు ఈశ్వరుడి వల్ల కలిగిన రక్షణ వల్ల కూడా ఈ ఇంద్రుడు పరిశుద్ధుడై వెలిగి తన నిజమైన భోగభాగ్యాల్ని, తన యథార్థ స్థానాన్ని, ఇంద్ర పదవిని పొంది హయమేధ యాగం చేసి ఎంతో గొప్ప వైభవంతో వెలిగాడు. హరి దివ్య లీలా విశేషములు శుకయోగి కురువల్లభునకు నిట్లెరిగింపగా నరసి వృతృగత జన్మ వృత్తాంతమెరుగగ కోరి ప్రార్థింపశుకయోగి కురు విభునకిట్లనియే. ఆహా, వృత్రాసురుడు అంతటి గొప్పవాడా, అతడి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి చెప్పవలసింది అని పరీక్షణ్ మహారాజు శుకయోగేంద్రుల వారిని ప్రశ్నించినప్పుడు ఈ విధంగా శుకయోగేంద్రుల వారు తెలియజేస్తున్నారు. మును చిత్రకేతుడను మహీపాలుడు ఘనుడు విష్ణు భక్తుడు విష్ణునామ మంత్రము చేత విద్యాధరాధిపత్యమును దివ్యంబైన విమానంబును గల్గి విహరించుచుండగా. చిత్రకేతుడనే ఒక మహారాజు పరమ విష్ణుభక్తుడై విష్ణునామ జపం చేత పరమ పునీతుడై అతనికి మరుజన్మలో విద్యాధర ఆధిపత్యం, ఎందుకంటే ఎప్పుడు నిరంతరము కూడా విష్ణు పాదార విందాలని అర్చించి విష్ణు రూపాన్ని ధ్యానించి విష్ణునామాన్ని జపించి అంత విష్ణు తపస్సులో మునిగి ఉన్నందున అతని దేహత్యాగానంతరం అతనికి ఇంకొక జన్మని ప్రసాదిస్తున్నప్పుడు ఉన్నతమైన, అంటే దేవతలలో ఒక జాతి విద్యాధరులు, విద్యాధరులలో ఆధిపత్యాన్ని, విద్యాధర నాయకుడుగా ఉండేట్టు ఒక దివ్యమైన విమానాన్ని కూడా ప్రసాదిస్తాడు భగవంతుడు శ్రీహరి. అటువంటి దివ్య విమానాన్ని కలిగి ఆ విద్యాధర అధిపతి సంచారం చేస్తూ ఉండగా, గగనతలంలో సంచారం చేస్తూ ఉండగా కైలాసగిరి మీద నిండు కొలువున హరుడు అంకపీఠమునవు మనాలింగనము చేసి కూర్చుండగా చూచి పరిహాసముగ నవ్వే గౌరి కోపించి శపించెరక్కసి జన్మ. ఆ విధంగా విహరిస్తూ ఉన్నాడు ఈ విద్యాధర మహారాజు, విద్యాధరుడైన నాయకుడైనటువంటి ఈ చిత్రకేతుడు. ఇలా విహరిస్తూ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద మహాదేవుడు నిండు కొలువు తీరి ఉన్నాడు. యయోగి గణాలు, ప్రమథులు అంతా కూడా, మునులు, ఋషులు, ప్రమథ గణాలతో కొలువు తీరి ఉన్నాడు. అందరూ కూడా స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉన్న సమయంలో అంకపీఠం మీద తన ఎడవ తొడభాగం మీద అమ్మవారిని కలిగి ఉండి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మహాదేవుడు. ఆ విధంగా భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండడం అనే ఒక భావాన్ని, అది నలుగురిలోనూ నిండు సభలోనూ అది ఏహ్యతగా భావించి పరిహాసంగా చూస్తాడు ఈ చిత్రకేతు. ఈ విషయాన్ని శివుడు మహాదేవుడు ఎవరి తప్పుల్ని పట్టించుకోనంతటి విరాగి కనుక ఆయన పెద్ద పట్టించుకోడు. కానీ అమ్మవారు గ్రహిస్తుంది. ఏదైనా ఒక బుద్ధి వక్రించిన వాడికి వెంటనే గుణపాఠం చెప్పి దారిలో పెట్టవలసిన తల్లి కనుక ఆమె వెంటనే ఇతన్ని శపిస్తుంది, ఈ చిత్రకేతు విద్యాధర నాయకుడిని. నీకు రాక్షసి జన్మ లభిస్తుంది, వచ్చే జన్మలో నువ్వు రక్కసుడివై పుడతావని చెప్పి కోపంతో ఆమె శపిస్తుంది. అయితే ప్రతి శాపాన్ని అనుగ్రహంగా మార్చగలిగే శక్తి కూడా ఆ తల్లిదే గనుక ఆ వృత్రాసుడి సజ్జోజననంలాగా హోమగుండం నుంచి ఆవిర్భవించటము, వెంటనే దేవతలతో యుద్ధము, ఆ యుద్ధంలో నారాయణ కవచాన్ని ధరించి నారాయణ కవచ రక్షితుడైనటువంటి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి చేతిలో సంహరించబడటము అనే విధంగా శాప విముక్తిని పొందుతాడు. ఆ చిత్రకేతుడే వృత్రుడై జన్మించెనని తెలిపి శుకయోగి ఆ పైన వివరించే. ఇంకా ఈ విధంగా అయితే ఈ వృత్రాసుర సంహారం అనేది ఏదో చెప్పుకోవడానికి మనకు ఒక చిన్న కథ ఏమో అనుకుంటున్నాం, కానీ కాదు. ఇది ఎంతటి గొప్ప ఘట్టం అంటే భాగవతానికి మారుపేరు. భాగవతం అంటే వృత్రాసుర సంహారం ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ ప్రస్తావించబడుతుందో అదే భాగవత ప్రవచనం అని అని ప్రసిద్ధి పొందేటంత గొప్ప
ఘట్టం ఇది. ఎందుకు ఈ ఘట్టానికి అంతటి ప్రాముఖ్యత? ఇక్కడ మనం ఈ సంక్షిప్తంగా చెప్పుకోవాల్సిన దీంట్లో కథ మాత్రమే 4 లైన్‌లో చెప్పుకోగలిగాం గానీ, ఈ వృత్రాసురుడితో ఇంద్రుడికి జరిగిన సంభాషణ ఎంత గొప్పది అంటే అది సమస్త భాగవత సారం. ఆ చతుశ్లోకి అంటారు. అసలు ఇక్కడున్న ఈ చతుశ్లోకాలే భాగవత సారమా అనిపించేటంత గొప్ప. ఒక శత్రువుతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ వృత్రాసురుడు ఎటువంటి విషయాల్ని చెబుతాడు అంటే, నిరంతరము నా మనస్సు శ్రీహరి చరణాలయందే ఉండుగాక. హరిని ఎలా ప్రార్థిస్తాడో చూడండి వృత్రుడు. ఎలా తల్లి కోసం ఎదురు చూస్తున్న లేగ దూడవలే, పక్షి పిల్లవలే, పక్షి మేత తెచ్చిపెట్టడానికి బయటికి వెళ్ళిన తల్లి పక్షి కోసం ఎదురు చూస్తున్న చిన్న పక్షి పిల్లవలే, ఆ విధమైన ఆతృతతో భగవంతుడా నీకోసం నేను ఎదురు చూసేటట్టుగా అటువంటి హృదయాన్ని నాకు ప్రసాదించు తండ్రి. ఇలాంటి ఇటువంటి అర్థాలతో కూడినటువంటి 4 శ్లోకాలు. ఇంత బ్రహ్మనిష్ట గల ఇతన్ని ఎలాగ చంపటమా? ఇంత భగవద్భక్తితో ఉన్నవాడిని ఎట్లాగనా అని ఆలోచిస్తుంటే తిరిగి చెబుతాడు. ఇంద్ర, నీవు సందేహించవద్దు. ఎందుకంటే ఈ దేహము అట్లా అని తాను యుద్ధం చేయలేదా అంటే భీకరమైన యుద్ధం చేశాడు వృత్రాసురుడు. ఎందుకు అంటే అది కూడా చెప్తాడు. ఈ దేహము నా తండ్రి చేయడం కోరిక మీద ఉద్భవించినది. కనుక ఈ దేహధర్మాన్ని నేను నెరవేర్చాలి. నా ఇంద్ర ఇంద్రుడిని పరాజయం చేయడమే ఈ దేహానికి నా తండ్రి ఉపదేశించిన ఆజ్ఞ. కనుక ఆ ఆజ్ఞను పాటించాలి. కానీ ఈ జీవుడు, ఇందులో ఉన్నటువంటి జీవుడు హరిభక్తి కోసం పరితపిస్తున్నవాడు. కనుక హరిని చేరుకోవాలి. కనుక నా యథాశక్తి నేను యుద్ధం చేయడము తప్పదు. శ్రీహరి యొక్క నారాయణ కవచంతో రక్షించబడుతున్న నీ చేత నేను నిహతుడనై హరి సాయుధ్యాన్ని చేరుతాను అని చెప్తాడు. ఆ వృత్రాసుర ఇంద్ర సంవాదంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన 4 చతుశ్లోకాలే సంకర్షణ వ్యూహమని, అది సమస్త భాగవత సారమని చెప్పబడింది పెద్దల చేత మనకు. పరమ పావన రామ దురితవారణ రామ హరచాపదళన శ్రీకర సుగుణధామ శరణాగతత్రాణ శత్రుభంజన రామ ధర్మస్థాపన రామ పాహి శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం వొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు హరినామమును దెల్పు 6వ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.